ఇది మీకు తెలియని కథ కాదు ఓ కొడుకో. తెలంగాణలో 2014 నుండి ఇగో దీనికి ఒక దండం పెట్టుర్రు అన్న. ఏంది అనేది ఒకసారి చూడండి. ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలు రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్టెంటేషన్ ఇప్పించుకున్న వైనం. కేసీఆర్ కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టగొట్టిన దుర్మార్గం. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్ తన బినామీగా మమత నియామకం. 2 PRCలు కోల్పోయిన ఉద్యోగులు. కేసీఆర్ భజనలో మునిగి తేలిన దౌర్భాగ్యం. కంచెచేను మేసిన చందంగా స్వార్థపూరిత రాజకీయం. పేరుకే మమత, ఆమె చరిత్రలో మమత లేదు, మానవత్వం అంతకంటే లేదు. కొత్త ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలంటున్న ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీజీఓ సంఘాలు, ఆ తర్వాత ఆ సంఘ పెద్దల స్వార్థపూరిత రాజకీయాలతో తమ జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి టీజీఓ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంకుశంగా వ్యవహరించడం దారుణం. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఇది మీకు పెద్ద సవాలు. ఆళ్ళ పొద్దుగాల గీ మేడం కనబడుతున్నది మమత ఏంది టీజీఓ అధ్యక్షురాలు. ఆళ్ళ పొద్దుగాల స్థాన చలనం కల్పించండి. ఎందుకు అంటే నాకు తెలిసి నేనైతే భారత రాజ్యాంగాన్ని చదివినా, ఎంతో కొంత 2-3 పీజీలు చేసి ఉన్నది. ఆమె ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన గంటల వ్యవధిలోనే మళ్ళీ అదే ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నంత పవరు ఇగో ఈ పెద్ద మనిషిని ఉండొచ్చింది. నేనేం చెప్తున్నా అంటే ఉద్యోగ సంఘాలు కూడా మీరు మీ అధ్యక్షులను మార్చుకోరు. గీవులతోనే అయ్యేది ఏమున్నా చెప్పురు. వీళ్ళని ఆళ్ళ పొద్దుగాల నన్ను అడిగితే ఈ మమత మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. మమత ఆస్తులకు సంబంధించి ఎంత ఉన్నాయి, అధికార దుర్వినియోగానికి ఏమైనా పాల్పడుతుందా ఏంటిది అనేది కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా ఈ మేడంకి అయితే స్థానచలనం కలిపిరి. ఇక శ్రీనివాస్ గౌడ్ మొత్తం ఏమైందో తెలుసు కదా, నిన్న మొన్న వాళ్ళ తమ్ముడి మీద అన్ని జరిగినాయి. ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన చెల్లరే ఈయన మీద కూడా జర కన్నేసి ఉంచు రేవంత్ రెడ్డిజీ. నేను చెప్తున్నా కదా, వాళ్ళిద్దరికి సంబంధించి పూర్తిగా చేయి. పూర్తి అయితే పూర్తి స్థాయిలో నీకు నేను గట్టి సపోర్ట్ చేస్తా. రైట్.